భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి, శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. మరి అమ్మతో మాట్లాడాలనుకునేవారు చక్కగా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా నంబర్స్, చక్కగా నోట్ చేసుకోండి. అమ్మ లైవ్ లో మీ అందరితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రతి శనివారం కూడా మరి 10 అమ్మ మీ అందరితో మాట్లాడటానికి విచ్చేస్తారు. కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నా, అది మీ జాతక పరంగా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా చక్కగా అమ్మతో మీరు నివేదించుకోవచ్చు. ఒకవేళ లైన్ కనెక్ట్ అయ్యాక ఆ కాసేపే టైం ఉంది, మాకు ఇంకొద్దిసేపు మాట్లాడితే బాగుండు, అలాగే ఎక్కువసేపు కొంచెం మాట్లాడాలి అమ్మతో, కొన్ని మేము షేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చక్కగా నంబర్స్ నోట్ చేసుకోండి. ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని అమ్మ తన నివాసంలో చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటారు కాబట్టి చక్కగా మీరు ప్రేయర్గా అపాయింట్మెంట్ తీసుకొని అమ్మను నేరుగా కలవచ్చు. ఒకవేళ చాలా మంది దగ్గర ఒక్కొక్కసారి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఏం పర్వాలేదు. అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా కాల్స్ చేయండి. ప్రస్తుతం స్టూడియోలో అమ్మ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మ, చాలాసార్లు మీ మాట ద్వారా వింటూ ఉంటాం, పుట్టిన పిల్లల్ని అలా మీ దగ్గరికి ఒళ్ళో తీసుకుని వచ్చి చక్కగా పేర్లు పెట్టించుకుంటూ ఉంటారు. మీరు పెడితే వాళ్ళకి ఇంకా శుభం జరుగుతుంది, ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు అని. సో పిల్లలకి పుట్టగానే వాళ్ళకి జాతక పరిశీలన ఉంటుందా? ఒకవేళ జాతకం చూసిన తర్వాతనే పేర్లు పెడతారా? అసలు మీది ఎలా ఉంటుందమ్మా? వాస్తవంగా జాతక పరంగా అయ్యేటైతే పుట్టిన వెంటనే చూస్తారు. మరి ఏమన్నా దోషాలు ఉన్నాయి అని అంటే పరిహారాలు అనేది వాడు చేయిస్తుంటారు. ఇప్పుడు బాలారిష్ట దోషం అంటారు, మేనమామ దోషం ఉంది అని అంటారు, తల్లికి అంటారు, తండ్రికి అంటారు. అలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదాన్ని బట్టి కొన్ని పాదాలకి అలా దోషాలు అనేటువంటివి చూపించడం జరుగుతుంది. వాటికి శాంతి చేయించడం అనేది ఉంటుంది, అదొక సెక్షన్. తర్వాత పిల్లల పేర్ల విషయం అయితే ఎక్కువ మంది అప్రోచ్ అవుతూ ఉంటారు. వాస్తవంగా అంటే అసలు మ్యారేజ్ అయిన తర్వాత చాలా సంవత్సరాల వరకు కూడా సంతానం కలిగినటువంటి వాళ్ళు మరి అప్రోచ్ అయిన తర్వాత అమ్మవారి వల్ల చక్కని సంతానం కలిగిన వాడు చాలామంది ఉన్నారు. చక్కగా పేర్లు పెట్టించుకోవడానికి వస్తుంటారు, ఆడపిల్లలకు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. అయితే ఆ పేర్లు పెట్టించుకోవటం అనేటువంటిది ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే, కొద్దిమంది అనారోగ్యంతో సిక్ అవుతూ ఉన్న వాళ్ళ విషయం కావచ్చు, లేదా చెప్పిన మాట వినకపోవటం కావచ్చు, లేదా మొండితనంగా ఉంటూ ఉంటారు, చదువులో పైకి రారు. అలాంటప్పుడు అసలు నేమాలజీ ప్రకారము మనకి ఈ ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, వీటిల్లో ఏమవుతుందంటే నేమాలజీ అని కూడా ఉంటుంది. న్యూమరాలజీలో ఒక సెక్షన్. న్యూమరాలజీలో ఆ నేమాలజీని తీసుకున్నప్పుడు ఆ పేరు అనేటువంటిది మరి వాడి డెస్టినీ నెంబర్కి కరెక్ట్గా సూటబుల్గా ఉన్నదా లేదా అనేటువంటిది తప్పనిసరిగా సరిచూసుకోవాలి. అలా లేదు అని అంటే మాత్రం వాడు ఏంటంటే ఎప్పుడు సిక్ అవుతూ ఉండటం కావచ్చు, లేదా మొండికేయటం కావచ్చు, ఏదో కొద్దిమంది లేజీగా ఉంటూ ఉంటారు. ఇలా బయటకు చెప్పుకోలేకుండా తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు పిల్లల విషయమై. అలాంటి వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. తర్వాత ఆ పేరు అనేటువంటిది కనుక బాగుంది అని అంటే చిన్న పిల్లల విషయంలో అదే ఉంచి నేమ్ అక్షరం ఏదైనా సరే సరిచేయటం అనేది ఉంటుంది. మరి చిన్నపిల్లలకి అసలు ఆ పేరే సెట్ అవ్వలేదు అంటే ఆ పేరు మార్చేసి మరొక పేరుని నిర్ణయించటం అనేటువంటిది కూడా ఉంటుంది. కొన్ని పేర్లు పెట్టకూడదు అని చెప్పేసి కూడా శాస్త్రం తెలియజేస్తుంది. వాళ్ళు మోడర్న్గా ఉంది అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎదురు దెబ్బలు తగలటం, దట్ మీన్స్ ఎప్పుడు సిక్ అవుతూ ఉండడం కావచ్చు, లేదా మాట వినకపోవటం, మొండితనము, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకని చెప్పేసి తప్పనిసరిగా నేమాలజీ ప్రకారము నేమ్ కరెక్షన్ చేయించుకోవటం ఇంపార్టెంట్. అలాగే పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టించుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు ముందుగా ఒక 5-6 పేర్లు వాళ్ళే తీసుకొని రావాలి. తీసుకుని వస్తే అందులో ఏ పేరైతే బాగుంటుందో ఆ పేరుని చక్కగా సెట్ చేయటం జరుగుతుంది. ఒక అక్షరము యాడ్ చేయటమా, డిలీట్ చేయటమా అనేది ఉంటుంది. అలా చక్కగా సరిచేసి ఇవ్వటము అనేది జరుగుతుంది. ఆ తర్వాత నుంచి మంచి మంచి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. దానితో పాటుగా అసలు 3 సంవత్సరాలు నిండిన పిల్లలకు, అక్షరాభ్యాసమైన పిల్లలకు అయ్యేటైతే తప్పనిసరిగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా ఇస్తూ ఉంటా. అది ఆరోగ్యానికి మంచిది, అలాగే చదువులో వృద్ధిలోకి రావడానికి కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది. చక్కగా మరి ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. అంటే జాతక రీత్యా వాళ్ళకి ఒక అక్షరంతోనే ఉంటుంది కాబట్టి మరి కొత్తగా పేర్లు కావాలి అని అనుకునే వాళ్ళు, ఒక కొత్త రకమైన పేర్లు కావాలి అనుకునే వాళ్ళు కన్ఫ్యూజన్లు లేకుండా మరి అమ్మతో మాట్లాడవచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో ఉంటారు కాబట్టి వాళ్ళ జాతక రీత్యా పుట్టిన టైం బట్టి కూడా ఏ అక్షరంతో బాగుంటుందో అమ్మనే పర్సనల్గా సజెస్ట్ చేస్తారు. మరి అమ్మ మాట ద్వారా ఆ పేరు పెట్టుకుంటే ఉన్నత శిఖరాలు ఎదగొచ్చు పిల్లలందరూ కూడా. మరి తల్లిదండ్రులు కూడా కోరుకునేది అదే. అమ్మ అయితే
చాలా మంది కూడా ఫస్ట్ పిల్లలు పుట్టక ముందు కూడా సంతాన సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది సంతానం కలగడము ఒక గొప్ప ఇదైతే పుట్టిన పిల్లలు కూడా బాగా పుట్టడం కూడా ఇంపార్టెంట్. అంగవైకల్యం లేకుండా అసలు ఈ సమస్య అంటే ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? దీనికి అన్నప్పుడు మొట్టమొదటిగా తల్లిదండ్రుల జాతక పరిశీలన ఇంపార్టెంట్. ఆ తర్వాత వాళ్ళకి వివాహం జరిగినటువంటి తేదీ ఇంపార్టెంట్. అది కూడా పరిగణలోకి తీసుకోవాలి తప్పనిసరిగా. అంటే మంచి శుభముహూర్తమే నిర్ణయిస్తారు, కానీ వాళ్ళకి సరిగా అది ఉన్నదా లేదా అది కూడా జాతక పరంగా కూడా చూడటం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏదైనా పరిహారాలు అవసరమైతే వాళ్ళతో చేయించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చక్కని సంతానం కలగడం కోసము అని చెప్పేసి కూడా కొన్ని పరిహారాలు తెలియచేయటం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి ఇక భగవంతుడు అనుగ్రహం వలన చక్కగా ఒక శుభవార్త అనేది వాడు తెలియచేస్తుంటారు. శుభవార్త తెలియచేసిన తర్వాత కూడా వాడు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా ఈ స్తోత్రాలు చదివితే మంచిది అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది. అంటే వాళ్ళ సిచ్యుయేషన్ తెలుస్తుంది. అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్తో పాటు బెడ్ రెస్ట్ అవసరం అన్నారా లేకపోతే ఏమన్నారా అది ఇంపార్టెంట్. అలాగే వాళ్ళ జాతక పరంగా కూడా ఇంపార్టెంట్. కాబట్టి వాడు ఈ స్తోత్రాలు గనక ఎప్పుడు కూడా అవి చదువుతూ ఉండడం, చాటింగ్ చేసుకుంటూ ఉండడం, డైలీ ఇన్నిసార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండడం, మానసికంగా జపం చేసుకోవచ్చు నాన్న. అంటే కొంతమందిలో ఒక సందేహం ఉంటుంది, 7 నెలలు 8 నెలలు మరి పూజలు చేయొద్దంటారు కదా, ఇవి చదవచ్చా అని. చక్కగా నిస్సంకోచంగా చదవచ్చు. అవన్నీ కూడా మానసికంగా ఒక మంత్రము అనేటువంటిది తెలియచేయడం జరుగుతుంది. ఆ మంత్రాన్ని చక్కగా డెలివరీ అయ్యే వరకు కూడా అది మనసులో అనుకోవటం మంచిది. కొద్దిమందికి తెలియచేయడం జరిగింది డెలివరీ సమయంలో. ఆ టైం అప్పుడు కూడా మనసులో వాళ్ళు ఎంత పెయిన్స్ వస్తున్నా కానీ మానసికంగా అనుకుంటూ ఉంటారు. చాలా నార్మల్గా డెలివరీ అవ్వడం విషయం కావచ్చు, అసలు పెయిన్ అనేది తెలియదు, నార్మల్గా డెలివరీ అవుతారు. పుట్టిన పిల్లలు కూడా చక్కగా ఉంటారు, బాగుంటారు. పుట్టిన పిల్లలకు కూడా అది వైబ్రేట్ అవుతుంది. అందుకోసమే కదా మనకి గర్భిణీ స్త్రీలకి మొదటి నుంచి కూడా ఏదైనా ఒక రామాయణమనో సుందరకాండనో ఇలాంటివి చదువుతుండమని తెలియజేస్తుంటారు. ఇవి ఏవైనా సరే చక్కగా ఇవి చదువుతుంటే చాలా మంచిది. ఆ వైబ్రేషన్ ఎగ్జాక్ట్ తప్పనిసరిగా పాస్ అవుతాయి పిల్లలకి. అందుకని చెప్పేసి ఇలాంటివి కూడా తెలియచేయటం జరుగుతుంది. అందుకే చక్కగా మళ్ళీ ఆ తర్వాత పుట్టిన పిల్లల్ని ఎత్తుకొని వస్తారు, తీసుకొస్తుంటారు, బ్లెస్ చేయండి అమ్మా అని చెప్పేసి. ఆ తర్వాత పేరు పెట్టించుకోవడం కోసం ఎక్కువ మంది వస్తూ ఉంటారు. పేర్లు అనేవి మాత్రం కొన్ని పేర్లు వాడు రాసుకొని రావాలి. అందులో చక్కగా మీనింగ్ఫుల్గా ఉన్నటువంటి పేరు, నేమాలజీ ప్రకారం సూటబుల్గా ఉన్నటువంటి పేరు అది తెలియచేయటం జరుగుతుంది. ఆ తర్వాత వాడు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా రాణించగలుగుతారు ఆ పిల్లలు. ఓకే అమ్మ, చాలా చక్కగా వివరించారు ఆ పిల్లలకు పెట్టే పేర్ల విషయంలో అలాగే సంతాన విషయంలో. అమ్మ, ఇప్పుడు మన సంస్థ యొక్క ఏవి చూద్దాం ఒకసారి. ఏవి ప్లీజ్. ఓం శ్రీమాత్రే నమః. కృషి, దీక్ష, పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత 2 దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మ గారు. శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మ గారు ఎలాంటి కంప్యూటర్, ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయినా ముఖ కవళికలు, హస్తరేఖలు, సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు. అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సివి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ, లలిత కళా సుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం. మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు 2010వ సంవత్సరంలో విజయ మార్గం సేవా సమితి అనే ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉచిత విద్యనందిస్తూ, ఆరోగ్య భరోసాను కల్పిస్తూ, ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ, వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
అమ్మా ఇప్పుడు మనము ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు దిష్టి తాకకుండా కొన్ని ఏవో బొమ్మలు పెడుతూ ఉంటాం. అవును. అలా మనుషులకు కూడా దిష్టి తాకుతూ ఉంటుంది. అవును. సహజంగా కొంచెం బాగా రెడీ అయినా లేదంటే కొంచెం అందంగా ఉన్నా ఇంకే రకంగా ఉన్నా కానీ కొంతమంది కళ్ళు అలా బాగుండవు. వెంటనే ఆ బాడీలో కూడా తేడాలు గమనిస్తూ ఉంటాం. సో వీళ్ళకి ఏం చేస్తే మంచిది? సాధారణంగా ఎక్కువ మంది కూడా తెలియజేస్తుంటారు. అది ఫంక్షన్కి వెళ్ళి రాగానే ఒక మౌతింగ్ సెన్సేషన్ అనో హెడేక్ ఉందనో పడుకుండిపోతాయి. ఇక అలాగే ఇంటికి రావటం ఇక పడుకుండిపోవటం అంతే. ఇక అంటే వాళ్ళు అది తెలిసిపోతుంది దిష్టి తగిలింది అని. పెద్దవాళ్ళు ఉంటే తగులుతుంది. టు బి ఫ్రాంక్, డెఫినెట్ గా దృష్టి దోషము అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా శక్తి కంకణము అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాం. ఆ శక్తి కంకణము అనేటువంటిది గనక చేతికి ధరించి ఉంటే అలాంటి దృష్టి దోషము అనేది ఏదైనా ఉండి ఉంటే తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకోగలుగుతారు. అలాగే సర్వసిద్ధి మాల అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉంటాను. అది కూడా మెడలో ధరించడం వలన కొంచెం ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది. దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. టోటల్ నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. అలాగే మరొకటి కూడా ఏంటంటే వీళ్ళ జాతక పరంగా కూడా ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఏంటంటే ఇట్లా ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది చేసి ఈ డేస్ ఈ కలర్ వస్త్రాలు ధరించడం మంచిది, లేదంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇలా ఉండాలి, ఈ డ్రెస్సెస్ వేసుకోవాలి, ఈ ఫేసింగ్ కలిసి వస్తుంది, ఇటువైపు 4 అడుగులు వేసి వెళ్ళాలి, ఇలాంటి కొన్ని గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కానీ ఫాలో అయ్యారు అంటే అత్యద్భుతంగా ఉంటుంది. యథార్థంగా చాలా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఇలాంటివి ఎక్కువగా తెలియచేస్తుంటా. ఇవి కాకుండా అనేక దైవిక సంపద, దైవిక వస్తువులు అనేటువంటివి మన ఆఫీస్లో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ గోత్రనామాలు, పర్టికులర్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత పూజా ప్రాసెస్ చేసి ఏదైనా సరే ఒకటి వస్తువు వాళ్ళకి ఇవ్వవలసి వస్తే ఎక్కువగా కూడా ఏదైనా ఒక దండ రూపేణ ఇస్తూ ఉంటాను. అది మెడలో ధరించారు అని అంటే పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతారు. లేదా ఒక లాకెట్స్ రూపేణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళతోటే కూడా ఈ పరిహారాలు మీరు చేసుకోండి మంచిదని వాడుకగా వాళ్ళు చేసుకునేవి కూడా తెలియచేయటం జరుగుతుంది. లేదా వాళ్ళ జాతకపరంగా ఫలానా ప్లేస్ వెళ్ళొస్తే కలిసి వస్తుంది అని సూచన చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ ప్రదేశం వెళ్ళొచ్చారు అని అంటే ఇమ్మీడియట్గా ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. అలా ఏంటంటే వ్యక్తులకు కూడా దృష్టి దోషము అనేటువంటిది ఉంటుంది. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ తొలగిపోవటం కోసమే ఇలాంటివి తెలియజేస్తుంటా. అందుకే ఇంటికి సంబంధించి కూడా అన్నప్పుడు అందుకే మత్స్యయంత్రము అని తెలియజేస్తుంటా. ఆ మత్స్యయంత్రము అనేటువంటిది ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో నేను ఇచ్చేటువంటి ఆ మత్స్యయంత్రాన్ని పెట్టి దాని నిండా నీళ్లు పోసి పువ్వు వేసి ఉంచడం వలన చక్కగా పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం జరుగుతుంది. సో ఆ గృహంలో శుభవార్తలు వినటం అనేది ఉంటుంది. శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా గృహంలో ఏవో ఒక శుభవార్త వింటూ ఉంటారు. పిల్లలకు ఉద్యోగం వచ్చిందనో, వివాహం జరిగిందనో, లేదా మరొక చోట ఒక స్థలం కొనడమనో, ఇలాంటి ఏదైనా సరే ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది వినటం జరుగుతుంది. ఆకర్షణ శిల అని చెప్పేసి తెలియజేస్తుంటా. ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు దగ్గర ఉంచుకోవటం. అలాగే శ్రీచక్రం అని చెప్పేసి అది ఇంతకుముందు మీరు అడిగారే, ఇప్పుడు పిల్లల వాళ్ళకి గనక దిష్టి తగులుతాయి అని చెప్పేసి. సో అలా శ్రీచక్రం అనేటువంటిది కనుక దైవిక సంపద. అది మనసులో ఏదైనా ఒక సంకల్పం అనుకొని బీరువాల ఆకారంలో పొందుపరిస్తే ఎలాంటి దృష్టి దోషం అనేది ఉండదు. శుభవార్తలు వింటుంటారు. ఏ సంకల్పంతో అయితే మీరు అది బీరువాల ఆకారంలో పొందుపరుస్తారో ఆ సంకల్పము అనేటువంటిది అమ్మవారి అనుగ్రహం వలన తప్పనిసరిగా నెరవేరుతుంది. అలా ఏంటంటే శక్తి కంకణము అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఇంటికి సంబంధించి కూడా అన్నప్పుడు అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి తెలియజేశాను. వాస్తవంగా వాటికి చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా చాలా బాగుందమ్మా అని చెప్పేసి. అంటే ఇప్పుడు కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటి తీసేసాను, లేదు. సెపరేట్ గా ఏ వస్తువుకి ఆ వస్తువు సెపరేట్ గా తీసుకోవచ్చు. అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేటువంటిది మాత్రం గృహంలో శుభవార్తలు వింటుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే వీసాకి అప్లై చేసినా, పాస్పోర్ట్కి అప్లై చేసినా, లేదు అంటే జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, పిల్లలకు సంబంధాలు చూస్తున్నా, ఇలా ఏదైనా వాటికి సంబంధించిన శుభవార్త వినటము అనేటువంటిది జరుగుతుంది. దాని పేరు అదృష్ట ఐశ్వర్య కవచాలన్నమాట. అది తీసుకున్నప్పుడు నేను ఎలా పొందుపరచాలనేది తెలియచేయటం జరుగుతుంది. మామూలుగా చాలా మంది కూడా అడుగుతుంటారు అమ్మ, ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా ఆఫీస్ అంటే ఇప్పుడు ఇవి పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా పంపిస్తారు. ఓన్లీ ఇది విత్ ఇన్ సిటీస్ వరకేనా లేదంటే బయటికి? లేదు, సర్వీసెస్ ఎలా ఉన్నాయి? సర్వీస్ ఉంది.
కొరియర్ కానీ పోస్టల్ సర్వీస్ కానీ ఉంటుంది. మన ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నా పంపడం జరుగుతుంది, కానీ అబ్రాడ్ మాత్రం వాళ్ళవాడు ఎవరైనా వెళ్ళేటప్పుడు తీసుకుని వెళతారు. అప్పటి వరకు ఆ వస్తువుని ఎలా పొందుపరచాలనేది కూడా తెలియచేయడం జరుగుతుంది. అయితే కష్టం వచ్చింది అని చెప్పేసి భయపడద్దు, బాధపడద్దు నాన్న, దాని వెనకాలే సుఖం అనేది కూడా తప్పకుండా ఉంటుంది. చాలా మంది కూడా జీవితంలో నిరాశ పడుతుంటారు. అలా ఎప్పుడు కూడా నిరాశపడద్దు. ఒక్క 43 రోజుల పాటు లలితా సహస్రనామావళిని 3 సార్లు చదవండి. ప్రతిరోజు కూడా 3 సార్లు చొప్పున 43 రోజుల పాటు మీరు చదవండి. డెఫినెట్గా ఒక పాజిటివ్ రిజల్ట్ చెప్తారు. ఎవరైనా సరే అసలు ఇది నా వల్ల కావట్లేదు జీవితంలో అనుకున్నటువంటి వాడు కూడా ఒక పాజిటివ్ రిజల్ట్ మళ్ళీ మా ఆఫీస్కి వచ్చి వ్యక్తిగతంగా తెలియజేస్తారు. నాకు అలా చాలామంది చెప్పారు. ఉద్యోగం రావడానికి పరిహారాలు అనేవి యూట్యూబ్లో కానీ ఇక్కడ మన లైవ్ కార్యక్రమంలో కానీ తెలియజేసిన చాలా ఉన్నాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళెవరూ నన్ను డైరెక్ట్గా చూడలేదు, కేవలం ఇలా చెప్పింది ఫాలో అయ్యి జాబ్కి వెళ్లే ముందు బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం వచ్చారు. అమ్మగారు, మా అమ్మగారు మిమ్మల్ని కలవమని చెప్పారు, బొట్టు పెట్టించుకొని వెళ్ళమన్నారు అని చెప్పేసి వచ్చి ఆఫీస్కి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళు జాబ్ జాయిన్ అవుతారు. అలా చాలామంది కూడా ఒక నమ్మకం, అది ఏది ఏమైనా సరే నాన్న ఈ పరిహారాలు ఆచరిస్తున్నాము అని అంటే అది ఒక నమ్మకం. ఫస్ట్ పాజిటివ్ అనేటువంటిది డెవలప్ చేసుకోవాలి. మీరు నమ్మకంగా ఆచరించండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. నేను ఎప్పుడు తెలియచేస్తుంటా 27 రోజులు 27 సార్లు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేయండి అని చెప్పేసి. ఇప్పుడు కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ నేను అదే చెప్తుండేదాన్ని. ఈ కార్యక్రమానికి వచ్చిన మొదటి నుంచి కూడా నమ్మి ఆచరించారంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఒకళ్ళ పిల్లలు, మీ పిల్లలు ఇక్కడ లేరు, అబ్రాడ్లో ఉన్నారు, వాళ్ళకి చేయటం కుదరదు, వాళ్ళ పేరు చెప్పుకొని తల్లిదండ్రులు ఇక్కడ ఆచరించవచ్చు. అయితే ఏంటంటే అంతకంటే ముందుగా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే అది కాకుండా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పరిహారాలు అనేవి కూడా ఎలాగో చేయడానికి మీరు సిద్ధపడ్డారు, నేను తప్పకుండా చేస్తాను నాకు నమ్మకం అనుకున్నప్పుడు ఇంకా కొన్ని నేను ఎక్స్ట్రాగా కూడా తెలియచేయడం జరుగుతుంది. వాళ్ళ జాతక పరంగా వ్యక్తిగతంగా ఇది ఓవరాల్గా తెలియచేసేది, కానీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఆస్ట్రాలజీ పరంగా కూడా వాళ్ళ జాతక పరిశీలన అనేది చేసిన తర్వాత పలానా వాడు పలానా ప్రదేశానికి వెళ్ళి వస్తే కలిసి వస్తుందని చెప్పి ఈ మధ్య ఎక్కువ మంది తెలియచేయడం జరిగింది. వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి వచ్చిన వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అమ్మగారు మేము అలా వెళ్ళొచ్చాము, మాకు ఇమ్మీడియట్గా ఇంతకాలం మాకు తెలియదమ్మా అంటారు. అసలు అది ఒక ప్లేస్ ఉందని కూడా మాకు తెలియదు అంటారు కొంతమంది. సో దేనికైనా సరే నాన్న వాళ్ళ జాతక పరంగా ఫలానా ప్రదేశం కలిసి వస్తుంది, ఫలానా మంత్రం కలిసి వస్తుంది, వాళ్ళకి అది జపించుకోవాలి, ఫలానా పారాయణం చేస్తాం మంచిది, ఇలాంటివి కొన్ని తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా. ఆ తర్వాతనే మిగతా కూడా ఇప్పుడు లలితామ్మవారు ఉపాసకురాలుగా తెలియచేస్తాను అని అంటే అది సపరేటు. ఇప్పుడు అది ఎలాగూ ఉంటుంది. జాతకం అనేది ఆస్ట్రాలజీ పరంగా కూడా వాళ్ళకి ఉన్నది, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ నాకు ఉన్నదమ్మా అన్నప్పుడు ఇంకొంచెం సమయం కేటాయించి నేను అది కూడా చెప్తాను. అంతేగాని హర్రీ బర్రీగా వచ్చారు కదా అని ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు చూసి పంపించడం అలా ఉండదు. వాళ్ళకి వ్యక్తిగతంగా జాతక పరిశీలన అనేది అరగంట పట్టచ్చు, గంట పట్టచ్చు, కానీ సంపూర్ణంగా స్టడీ చేసి వాళ్ళకి చక్కగా తెలియచేయటము, వాళ్ళకి రెమెడీస్ రాసి ఇవ్వటము, వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏం చేయాలి అనేది కూడా తెలియచేయటం జరుగుతుంది. అది కూడా వాళ్ళంత శ్రద్ధగా, భక్తిగా, నమ్మకంగా, విశ్వాసంగా ఆచరిస్తారు కాబట్టి సక్సెస్ అవ్వటం అనేది జరుగుతున్నది. అలా ఏ సమస్యకైనా సరే నాన్న పరిహారం అనేది ఉంటుంది. పరిహారం లేని సమస్య, పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కొంచెం ఓర్పు, సహనము అనేది ఇంపార్టెంట్. కష్టం వచ్చింది అని భయపడద్దు, ఎప్పుడు దాని వెనకాల సుఖం తప్పకుండా ఉంటుంది, వస్తుంది. అలా రావాలంటే ఏం చేయాలి అనేవి తెలియజేయటమే ఈ విజయ మార్గం కార్యక్రమము. చక్కగా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఎప్పుడు కూడా హైదరాబాద్లో చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను. ఎప్పుడు కూడా చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను. కాకపోతే ముందుగా కాల్ చేయండి, వాడికి ఒక డేటు లేదా ఒక సమయము కేటాయించడం జరుగుతుంది. ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. అందరూ ఒకే సమయానికి వచ్చినా కష్టం. లేదా నేను చిక్కడపల్లి వరకు వచ్చానమ్మా, హిమాయత్ నగర్ వరకు వచ్చా, అందుకని మీరు గుర్తొచ్చి వచ్చాను అంటే మాత్రం దయచేసి అట్లా అసలే రావద్దు. వితౌట్ అపాయింట్మెంట్ దయచేసి రావద్దు ఎవరు కూడా. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు యాక్టివ్గా అప్పుడది వేరు, ఇప్పుడు కొంచెం రెస్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న. ఎవరికి ఏ సమయం కేటాయించానో ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదమ్మా. కొంచెం ఓర్పు, సహనము అనేది ఇంపార్టెంట్. ఓకే అమ్మా, మరి ఈరోజు మీ అందరూ ఎదురు చూసే మంచి మాటలు భాగంగా ఈరోజు ఏం చెప్తున్నారు? తప్పకుండా ఎవరైనా సరే మొట్టమొదటిగా చక్కని ఆరోగ్యం కావాలి అని కోరుకుంటారు.
అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అని కోరుకుంటారు. వారి వారి మనసులో ఉన్నటువంటి సంకల్పము, ఆ కోరిక అనేది నెరవేరాలి అని కోరుకుంటారు. దానికల్లా మీరు ఆచరించవలసింది ఒక 3 గురువారాల పాటు చక్కగా ఆచరించండి నాన్న. అది బెల్లం కలిపిన నీళ్లు తీసుకోండి, కొంచెం నీళ్ళల్లో బెల్లం వేసి అది కరగనియండి. కరిగిన తర్వాత గురువారం రోజు ఒక పిడికెడు శనగలు అందులో పోయండి. శనగలు అందులో పోసి అరటి మొక్క, అరటి చెట్టు అనేటువంటిది, ఒకవేళ మాది అపార్ట్మెంట్ అమ్మా మాకు అరటి చెట్టు లేదు అని అంటే ఒక కుండీలో చిన్న పిలక తీసుకొచ్చైనా పెట్టండి. అయ్యో అది పెద్దగా అవుతుంది కదా, ఇక్కడ ప్లేస్ సరిపోదు కదా, అదంతా ఆలోచించద్దు. లేదా అరటి చెట్లు ఉన్న చోటకైనా మీరు వెళ్ళండి. తప్పనిసరిగా చక్కని ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తే నాన్న మీ మనసులో ఉన్న కోరిక అనేది ఈ రెమెడీ ఆచరిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. దానికి ఆ బెల్లం కలిపి నీడలో ఒక పిడికెడు శనగలు అనేవి వేసి ఆ తర్వాత అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు దీపారాధన అనేది చేయండి. మామూలుగా నార్మల్గా ఆవు నెయ్యి వేసి చేస్తాము, అలాగే దీపారాధన చేయండి. ఆ ఒత్తులు అనేటువంటివి కూడా మీరు ఒక 16 ఒత్తులు అందులో వేయండి. 16 ఒత్తులు కూడా కొద్దిగా చేతిలో పసుపు వేసుకొని అందులో నెయ్యి వేసి ఇలా కలిపితే పసుపు రంగు అవుతుంది. ఆ 16 ఒత్తుల్ని కూడా ఇలా కలపండి. ఆ ఒత్తుల్ని అందులో వేసి ఆవు నెయ్యిలో కుందిలో అందులో వేసేసి ఆ ప్రమిదలో వేసి చక్కగా అందులో పెట్టి మీరు వెలిగించండి. వెలిగించి ఆ శనగలు కలిపిన శనగలు కలిపిన ఆ బెల్లపు నీళ్ళల్లోనే అది చక్కగా దాన్ని తీసి అరటి చెట్టు మొదట్లో ఇట్లా పోయండి. పోసిన తర్వాత ఇది ఏదైతే దీపారాధన మీరు వెలుగుతూ ఉందో అందులో ఒక 16 శనగ గింజలు, శనగలు అనేటువంటివి పచ్చివే మామూలుగా శనగలు, అవి ఒక 16 శనగలు అందులో వేయండి సపరేట్గా. పచ్చి మళ్ళీ బెల్లంలో కలిపినటువంటి ఆ శనగలు కాదు, సపరేట్గా ఒక 16 తీసుకొని వచ్చి ఆ ప్రమిదలో 16 వేయండి. ఆ తర్వాత శనగలు కలిపిన బెల్లపు నీళ్లు చెట్టు మొదట్లో పోయండి చాలు. పోసి చక్కగా దండం పెట్టుకోండి. మీకు డెఫినెట్గా మీ మనసులో ఉన్న సంకల్పం నెరవేరుతుంది. అది వివాహ విషయమా, లేదా చక్కని సంతానమా, లేదంటే విదేశం వెళ్ళాలా, స్వగృహ యోగమా, లేదంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం వల్ల చక్కని ఆరోగ్యము అనేది సంప్రాప్తిస్తుంది. గౌరవ మర్యాదలతో డబ్బు అనేది సంపాదించగలుగుతారు. ధనం సంపాదించడం ఒక్కటే అని కాదు, ఆ డబ్బు అనేటువంటిది కూడా గౌరవప్రదంగా ఉండాలి, కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా ఉండాలి. ఇలా డబ్బు సంపాదన అనేటువంటిది కూడా వస్తుంది. వచ్చినటువంటి సంపాదన కూడా సద్వినియోగపరుస్తారు. అది చక్కగా శుభకార్యాలకు వాడటము అలా చక్కగా ఉంటుంది. ఈ ఒక్క రెమెడీ అనేటువంటిది మాత్రం 3 గురువారాల పాటు మీరు ఆచరించండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు నాన్న. ఓకే అమ్మ, చాలా చాలా చక్కటి రెమెడీ అందరికీ మంచి మాటలో భాగంగా వివరించారు. మరి విజయ మార్గం కార్యక్రమంలో మొత్తం కార్యక్రమం ఒక ఎత్తు అయితే అమ్మ చెప్పే మంచి మాట ఇంకొక ఎత్తు అని చెప్పుకోవాలి. మరి మీరు అనుకున్నవి సాధించాలంటే ఆ మంచి మాటలో భాగంగా చెప్పిన పరిహారాలు పాటిస్తే మీరు అనుకున్న మనసులో కోరిక ఏదైనా ఉన్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అమ్మ, ఈనాటి కార్యక్రమంలో మంచి మంచి విషయాలు మా అందరితో పంచుకున్నారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 93900